మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు. నేను క్రీస్తు కొరకు. యేసు మొదటి రాకడలో ఆయన లోకం ముందు విచారణకు సిద్ధపడ్డాడు. రెండవ రాకడలో లోకం ఆయన ముందు విచారణకు నిలబడుతుంది అంటూ స్టీవెన్ జే లాసన్ అనే దైవజనుడు చెప్పినటువంటి మంచి విశ్లేషణ. సో మనం ఇప్పుడు మత్తయి సువార్తలో 27వ అధ్యాయము 11వ వచనము నుండి 14వ వచనం దాకా చూసినట్లయితే, యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగగా, యేసు అతని చూచి, నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయన అడిగాను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ప్రత్యుత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. మత్తయి సువార్తలో 25వ అధ్యాయము 31 నుంచి 34 దాకా చూసినట్లయితే, ఇప్పుడు లోకం ఆయన ముందు నిలబడుతుంది. ఎలా? 37వ వచనంలో, తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా ఆయన సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి అని చెప్పి లోకములో ఉన్న ప్రజలను, బ్రతికిన వారిని, అంతకు ముందు కాలం చేసిన వారందరినీ పోగు చేసి వారందరికీ తీర్పు తీర్చే మహాత్మ్యము కలిగిన మహారాజు మహిమగల సింహాసనం మీద ఆయన అక్కడ ఆశీనుడై ఉంటాడు. లోక సంబంధమైన రాజులు కూర్చుండే సింహాసనం మీద పిలాతు కూర్చుని యేసు ప్రభువుకు తీర్పు తీర్చడానికి ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకు మౌనంగా ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే, ఆయన ఇక సమాధానం చెప్పడానికి చేసిన తప్పులంటూ ఏమీ లేవు గనక ఆయన యందు వారికి ఏ నేరం దొరకలేదని హేరోదు కూడా ఒప్పుకున్నాడు. ఇక చాలా మంది ఆయన దగ్గర నేరం కనుగొనలేదు, కానీ వాళ్ళు ఈ యొక్క కుట్రదారులు, సిలువ వేయాలని ఆశించినటువంటి యూదులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వారి మాటలు గెలిచి ఇక్కడ ప్రవచనం నెరవేరడం కోసం అలా ఆయన అధిపతి ఎదుట నిలిస్తే, ఆయన ఎదుట లోకం నిలబడిన తీరును మనం ఇప్పుడు గమనించాము. దేవుడు తన మాటలు మనందరి వెనుకలో దీవించును గాక. ఆమేన్.